నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక హాయ్ ఫ్రెండ్స్. రచన బి సత్య ఈశ్వరరావు గారు. కలం పేరు అభిమన్యు. ఇక కథలోకి వెళితే, రమ్య రమ్య ఎక్కడున్నావు? స్కూల్ ఆటో వచ్చింది, త్వరగా రా అని పిలుస్తూ వంటగదిలోకి వచ్చాను. అక్కడ డైనింగ్ టేబుల్ మీద పాల గ్లాస్ లేదు. ఆ పాలు రమ్య కోసం పెట్టినవే. మరి ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? రమ్య రమ్య అని పిలిచేసరికి మమ్మీ అని పెరట్లోంచి వచ్చింది ఖాళీ గ్లాసుతో. ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి టైం అవుతుంది, ఆటో వాడు గొడవ చేస్తున్నాడు, పద పద పాలు తాగావా అన్నాను. అని ఖాళీ గ్లాసు సింక్లో వేసి స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయటికి వచ్చింది. ఈలోగా ఓ పిల్లి పిల్ల దాని కాళ్ళకి అడ్డం పడింది. రమ్య దాన్ని చూసి మమ్మీ లుక్ క్యాట్ అని నాకు చూపించింది. నాకు పిల్లులంటే అసహ్యం, అందులోనూ అది నల్లగా బక్కగా ఉంది. ఆ పిల్లి పిల్ల రమ్య వెంట ఆటో వరకు వెళ్ళి ఆటో వెళ్ళిపోగానే అటు వెళ్ళిపోయింది. అది వెళ్తూ వెళ్తూ నా వైపు ఒక్కసారి చూసింది. అప్పుడు గమనించాను, దాని మూతి దగ్గర ఉన్న వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. రమ్య నా కూతురు, దానికి 6 ఏళ్ళు. సర్వసాధారణంగా పిల్లలకి తాగటానికి ఏదో ఒకటి ఇస్తాం కదా, అలాగే రమ్యకి 2 పూటలా తాగటానికి హార్లిక్సో బూస్టో బోర్న్విటా ఇచ్చేదాన్ని. ఈ పిల్ల ఇవేవి ఇష్టంగా తాగేది కాదు. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఒట్టి పాలు అడిగేది. నేను అలాగే ఇచ్చేదాన్ని, ఏమీ కలపకుండా. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్ సోఫాలో పడేసి మమ్మీ మిల్క్ మిల్క్ అని నా దగ్గరికి వచ్చింది. అదిగో టేబుల్ మీద బిస్కెట్స్ పాలు పెట్టాను, వెళ్ళు. రమ్య కాళ్ళు చేతులు వాష్ చేసుకో. నా మాటలు పూర్తిగా విన్నదో లేదో తుర్రుమంది. కొంతసేపటికి మడత పెడుతున్న చీరలు పక్కన పెట్టి వంటగదిలోకి వచ్చాను. అక్కడ రమ్య లేదు. టేబుల్ మీద పాల గ్లాసు లేదు. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? స్కూల్ నుంచి రాగానే టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ పాలు తాగేది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ పెరట్లోకి వచ్చాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. మందార మొక్క బంతి మొక్కల మధ్య రమ్య చిన్ని గిన్నెలో పాలు పోసి ఉంచితే ఉదయం చూసిన నల్లపిల్లి నెమ్మదిగా చప్పరిస్తుంది. తాగు తాగు, మమ్మీ చూస్తే తిడతాది అంటూ దాని వీపు మీద చేతివేళ్లతో రాస్తుంది. ఉండుండి ఆ పిల్లి రాస్కెల్ రమ్య వైపు చూసి మ్యావ్ మ్యావ్ మని చిన్నగా అరుస్తుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. రమ్య అని పెద్దగా అరిచి దాని వీపు మీద 2 దెబ్బలు వేశాను. ఏడుస్తూ రమ్య లోపలికి పోయింది. ఈ పిల్లి రాక్షసి నా వైపు గుర్రుగా చూసి మ్యావ్ మ్యావ్ మని అరుచుకుంటూ పోయింది. మమ్మీ నన్ను కొట్టావు, ఉండు డాడీతో చెబుతాను అని రాగం తీసింది. చెప్పు, మీ డాడీకి కూడా 2 ఇస్తాను. నీకు ఆయన ముద్దు ఎక్కువైపోతుంది. నువ్వు నాకు గ్లాసు నిండా పాలు ఇచ్చేస్తున్నావు. నీకు తెలుసు కదా అన్ని పాలు తాగనని. అందుకే వేస్ట్ చేయడం ఎందుకని పిల్లికి వేస్తున్నాను. నడుం మీద చేతులు వేసుకుని కనుగుడ్లు తిప్పుకుంటూ అంది రమ్య. నీకు పాలు ఎక్కువైపోతే పడేయ్, అంతేకాని పిల్లులకి కుక్కలకి వేయకు. నాకు చాలా చిరాకుగా ఉంటుంది. పాపం మమ్మీ, ఆ పిల్లిని చూడు, చాలా బక్కగా ఉంది. దానికి అమ్మలేదేమో అంది రమ్య. రమ్య నన్ను విసిగించకు. పిల్లుల ద్వారా మనకు లేనిపోని రోగాలు అంటుకుంటాయి. అయినా ఈ పిల్లి ఏమైనా చూడటానికి అందంగా తెల్లగా ఉందా? అబ్బబ్బా ఎంత నల్లగా ఉందో. నాకు నలుపు అంటే చిరాకు. మమ్మీ మరి నేను నల్లగానే ఉంటాను కదా. పెద్దగా నా వీపు మీద ఎవరో చరిచినట్లయింది. రమ్య వైపు చూశాను. నా మాటల్లోని భావం అర్థమైనట్లుంది. మౌనంగా వెళ్ళిపోయింది. నా మనసు చివుక్కుమంది. ఆ పిల్లి రావటం మానలేదు. ఎందుకు మానుతుంది? చిక్కని పాలకి అలవాటు పడింది కదా, దొంగది. దాని చూపు అంతా మా ఇంటి వైపే, మా ఇంటి చుట్టే తిరుగుతాది మ్యావ్ మ్యావ్ మని. రమ్య మాత్రం దానికి పాలు పోయటం మానలేదు. మొక్కల మధ్య దానికోసం ఉంచిన ప్లాస్టిక్ గిన్నె తీసి దాచేశాను. అయినా ఏదో గిన్నెలో పాలు వేస్తుంది. అరవకు, మమ్మీ చూస్తే కొడతాది, తొందరగా తాగు అని పిల్లితో గుసగుసలాడటం కూడా గమనించాను. ఈ పిల్లిని ఎలా వదిలించుకోవటమో అర్థం కావటం లేదు. దాన్ని చూస్తుంటే ఒంటి మీద తేళ్లు గొంగళి పురుగులు పాకుతున్నట్లుగా ఉంది. ఆ పిల్లికి తెలుసనుకుంటాను నేను దాని శత్రువునని. అందుకే నా వైపు గుర్రుగా చూస్తాది. ఉష్ ఉష్ అని అదిలిస్తే దాని కూరపళ్ళు బయటపెట్టి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ పోతాది. అబ్బా, దాని పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. ఏ కంపెనీ టూత్పేస్ట్ వాడతాదో దొంగ రాస్కెల్. మా పాలు తాగి దీని పళ్ళు తెల్లబడిపోయాయి. బాగా గమనిస్తే తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో కాస్త ఒళ్ళు చేసింది. లాభం లేదు. ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి. చాలామంది కుక్కల్ని పెంచుకున్నట్లే పిల్లుల్ని కూడా పెంచుకుంటారు. అయితే ఇవి కుక్కల్లా విశ్వాసం కలిగి ఉండవు. యజమాని పెంచుకుంటున్న పక్షుల్ని, గార్డెన్లో తిరుగుతున్న ఉడతల్ని చంపి తినేస్తుంటాయి. అంతేకాదు, యజమాని కళ్ళు కప్పి ఇంట్లోకి చొరబడి పాలు, పెరుగు తాగేయటమే కాకుండా ఎక్వేరియంలో పెంచుకుంటున్న చేప పిల్లల్ని కూడా తినేస్తుంటాయి. ఆ పిల్లి రస్కల్ తెగ అరుస్తుంది. మా రమ్య స్కూల్ టైమింగ్స్ కూడా దానికి తెలుసు అనుకుంటాను. రమ్య స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ దరిదాపులకు అస్సలు రాదు. మరి ఈ అరుపు దేనికి? ఆకలి వేస్తుందేమో. నాకు ఒళ్ళు కంపరమేస్తుంది. చేతిలోని గరిటె దాని మీదకి బలంగా విసిరాను. గురి తప్పింది. కాదు తప్పించుకుంది. లేదంటే చచ్చి ఊరుకున్ను. మా కాంపౌండ్ వాళ్ళు ఎక్కి వయ్యారంగా నడుచుకుంటూ పోయింది. ఒకసారి మగ్గు, ఇంకోసారి గ్లాసు, ఇలా చేతిలో ఏది ఉంటే అది విసిరేదాన్ని. అయినా పిల్లి మాత్రం రావటం మానేది కాదు. ఎంత తెలివైనదో! భలే తప్పించుకునేది. పిల్లి పులికి అన్ని విద్యలు నేర్పిందట, ఒక్క చెట్టు ఎక్కటం తప్ప. అది గోడ మీద నడుస్తుంటే చూడాలి, ఎంత వయ్యారమో. ఈ క్యాట్వాక్ చూసే కాబోలు అందమైన బామ్మలు ర్యాంప్ మీద క్యాట్వాక్ చేస్తారనుకుంటా. మా అనసూయకి చెప్పాను, ఆ పిల్లిని తీసుకుపోయి ఎక్కడైనా దూరంగా వదిలేసి రావే, దాన్ని చూస్తుంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది అని. అనసూయ మా ఇంట్లో పనిచేస్తుంటాది. అమ్మగారు, పిల్లిని కొట్టకూడదండి, పాపం. దాన్ని చంపారంటే మహాపాపం. మనం చనిపోయాక వచ్చే జన్మలో పిల్లిలా పుడతామండి అని నాకు క్లాస్ తీసుకుంది అనసూయ. పాపం పుణ్యం తర్వాత, ముందు చెప్పింది చెయ్యి అని కసురుకున్నాను. అది మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది. అమ్మయ్యా, మనసు ప్రశాంతంగా ఉంది. 2 రోజుల నుంచి ఆ పిల్లి కనిపించటం లేదు. దాని అరుపు వినిపించటం లేదు. మా అనసూయ మంచి పని చేసింది. దాన్ని తీసుకుపోయి ఎక్కడో దూరంగా వదిలేసింది. మమ్మీ, క్యాట్ ఏది? కనిపించటం లేదు రమ్య అడిగింది. నాకేం తెలుసు అన్నాను. నాకు తెలుసు, అది అంటే నీకు కోపం. అది నా ఫ్రెండ్ తెలుసా? చెప్పు మమ్మీ అని విసుగుస్తుంటే, రమ్య వెళ్ళి ఆడుకో అని పంపించేశాను. నిజం చెప్పొద్దు, ఆ పిల్లి అరుపు వినిపించక ఏదోలా ఉంది. అది ఇంటి చుట్టూ తిరిగేది. ఒక్కోసారి మొక్కల దగ్గర, లేకపోతే ఏ గోడవారానో రిలాక్స్గా నిద్రపోయేది. అది నిద్రలో ఉన్న ఏమాత్రం చిన్న చప్పుడైనా కదిలేది. ఆ పిల్లి రాస్కెల్ బక్కగా ఉన్నా దాని నడకలో టీవీ మాత్రం పోలేదు. మనం కుక్కల్ని పెంచుకున్నట్లు పిల్లుల్ని పెంచుకోం కానీ, అదే యునైటెడ్ స్టేట్స్లో అయితే 8 కోట్ల ఇళ్లల్లో ప్రతి ఇంటికి ఒక పెంపుడు పిల్లి ఉంటుంది. పిల్లులకి అందాల పోటీలు నిర్వహిస్తుంటారు. ఆ మధ్య ఎక్కడో చదివాను, ఒక పిల్లిని రైల్వే స్టేషన్కి మాస్టర్గా చేశారంట. ఏంటో మరి, ఇంట్లో కలియ తిరుగుతూ చూడటానికి అమాయకంగా కనిపించే పిల్లి పులికన్నా డేంజర్. పిల్లిని గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుందంటారు. గణాంకాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్లోని పిల్లులు సంవత్సరానికి 24 లక్షల పక్షులను, 2,07,00,000 ఉడతలను, అడవి ఎలుకలను చంపి తినేశాయట. అమ్మో! కొన్ని దేశాల్లో పిల్లి దైవం, మరి కొన్ని దేశాల్లో పిల్లి దుష్ట శకునం. మలేషియా దేశం అయితే పిల్లికి ఓ మ్యూజియంని నిర్మించింది. ఆ మ్యూజియంలో చరిత్రలో పిల్లి స్థానం, పిల్లి జాతికి చెందిన జానపద విశేషాలు, పురాతన పిల్లుల అవశేషాలు వంటి ప్రదర్శనలు ఉన్నాయట. పని ఒత్తిడికి అలసిపోయి నిద్రపోతున్నాను. మధ్యాహ్నం 3 అవుతుంది. ఆ సమయంలో రమ్య క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పిన విషయం విని గతుక్కుమన్నాను. రమ్య 4 రోజుల నుంచి లంచ్ అవర్లో బయటికి పోయి లేట్గా వస్తుందట. లంచ్ కూడా పిల్లలతో కలిసి చేయటం లేదట. సాయంత్రం ఆటో అతన్ని అడిగాను. లాంగ్ బెల్ కొట్టగానే అందరితో పాటే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. రమ్య మామూలుగానే ఉంది. ఆ రాత్రి నాకు నిద్ర సరిగా పట్టలేదు. మర్నాడు ఉదయం రమ్యను ఆటోలో స్కూల్కి పంపించాను. ఆ తర్వాత లంచ్ బ్రేక్లో స్కూల్కి వెళ్ళాను. అక్కడ రమ్య లేదు. పిల్లలందరూ కబుర్లాడుతూ లంచ్ చేస్తున్నారు. 2-3 పిల్లల్ని అడిగాను, తెలీదన్నారు. గదులు, వరండాలు వెతికాను రమ్య కోసం. 1-2 అమ్మాయిల్ని చూసి రమ్య అనుకుని భ్రమపడ్డాను. యూనిఫామ్లో తెలియటం లేదు. అలా వెతుకుతూ స్కూల్ బిల్డింగ్ వెనక్కి వెళ్ళాను. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. రమ్య లంచ్ క్యారియర్లో 3 గిన్నెలు ఉంటాయి. ఒక గిన్నెలో పప్పు అన్నం, ఇంకో గిన్నెలో పెరుగు అన్నం, 3 గిన్నెలలో 2 బిస్కెట్లు, ఒక చాక్లెట్ పెడతాను. రమ్య పప్పు అన్నం తింటుంది, పెరుగు అన్నం పిల్లి తింటుంది. ఆ పిల్లే
నల్లపిల్లి, రమ్య ఫ్రెండ్. ఆకలిగా ఉందా? తొందరగా తిను బుజ్జి అని రమ్య ఒక చేత్తో పిల్లి వీపు మీద పామడం, ఆ పిల్లి కృతజ్ఞతగా చిన్నగా మ్యావ్ మ్యావ్ అని అరవటం. అలా చూశాక నాకు కోపం రాలేదు. వెనుతిరిగి ఇంటికి వచ్చేశాను. అనసూయను పిలిచి ఆ పిల్లిని తీసుకురమ్మని చెప్పాను. అనసూయ నా వైపు అదోలా చూసి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ ఆటో వచ్చింది. అందులోంచి రమ్య దిగింది. రమ్యను చూసి ఆ పిల్లి కాదు రమ్య ఫ్రెండ్ పరుగు పరుగున వచ్చి రమ్య కాళ్ళకు అడ్డం పడింది. హాయ్ ఫ్రెండ్, వచ్చేసావా అని దాన్ని 2 చేతులతో పైకెత్తి గాలిలో కాసేపు ఊపి కిందికి దించింది. నేను రమ్యని చూస్తున్నాను. ఆ కళ్ళల్లో మతాబుల వెలుగులు కనిపిస్తున్నాయి. జ్ఞానం గల ఈ మనుషులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటిది ఈ మూగజీవుల వలన మనకు కలిగే నష్టం ఏముంది? సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.